ఎన్నికల దగ్గర పడే టైంలో పోలింగ్ బూత్కి వెళ్ళే చాలా మందికి, ఎక్కువ దాదాపు ఒక 40-50% మందికి లోకల్ నాయకుడు ఎవరో తెలియదు, ఆ పార్టీ పేరు కూడా సరిగ్గా తెలియదు. వాళ్ళు ఎక్కువగా బండగా గుర్తుపెట్టుకునేది గుర్తులు మాత్రమే. సైకిల్ కోటేయండి, లేదంటే ఫ్యాన్ కోటేయండి, లేదంటే గ్లాస్ కోటేయండి, ఈ గుర్తులు గుర్తుపెట్టుకునే చాలా మంది ఓట్లు వేసేస్తూ ఉంటారు. అలాంటి గుర్తులు ఇప్పుడు ఇబ్బంది తెచ్చిపెట్టబోతున్నాయి, అది కూడా గాజు గ్లాస్ గుర్తుతో జనసేనకి. ఎందుకంటే అది ఫ్రీ సింపుల్ గా ఉంది, ఈసీ ముందే చెప్పింది ఆల్రెడీ. వాళ్ళు పోటీ చేసే 21 స్థానాల్లో మినహాయించి ఎక్కడైనా ఇండిపెండెంట్గా బరిలోకి దిగే వాళ్ళకి ఆ సింబల్ కేటాయిస్తామని. అలాగే ఆ సింబల్ కేటాయించేస్తున్నారు. దాదాపు ఇప్పటికే చాలా మందికి 11 మంది వరకు ఆ సింబల్స్ కేటాయించారట. అందులో టీడీపీ రెబల్స్ ఉన్నారు, అలాగే జనసేన రెబల్స్ కూడా ఉన్నారు. ఇది రెండు పార్టీలకి దెబ్బ అవుద్దా? వీళ్ళు అనుకున్న మేజర్ లక్ష్యం ఏదైతే ఉందో, వైసీపీ వ్యతిరేక ఓటు చేయాలనివ్వకూడదని, ఆ లక్ష్యానికి బీటలు పడినట్టేనా? ఎందుకంటే విత్డ్రా చేసుకునే వాళ్ళు కూడా ఇంకెవరు లేరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు బరిలోకి దిగిపోతున్నారు, పోటీకి సై అంటున్నారు. ఇది ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది, ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ఫస్ట్ గుర్తు, ఎన్నికల టైంలో ఒక పార్టీ గుర్తు అనేది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది? గుర్తు చూసి మాత్రమే ఓటేసి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారా? సామాన్యుడల్లా కూడా గుర్తే చూస్తారు. హస్తం గుర్తు అని సుదీర్ఘకాలం అవును దాన్ని మార్చుకోలేకపోయారు. సైకిల్ గుర్తు అంతే. వాస్తవంగా ఎన్టీ రామారావు దగ్గర నుంచి పార్టీని చంద్రబాబు తీసుకున్నప్పుడు సైకిల్ గనక ఎన్టీ రామారావు ఉంటే చంద్రబాబు రాజకీయ జీవితం పులి స్టాప్ పడిపోయేది. కొత్త గుర్తుతో ఎన్టీ రామారావు వల్ల కాల, గుర్తు మారితే ఇంకా అంతే కదా. గుర్తు అనేటువంటిది అది ముఖ్యం. అలాగే చిరంజీవి గుర్తుని ఎస్టాబ్లిష్ చేసుకోలేదు, వ్యక్తిని ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. దాని వల్ల దెబ్బతిన్నాడు ఆయన. నేను రాయలసీమలో అప్పుడు ఆయన చేసినటువంటి సందర్భంలో, తిరుపతి నుంచి చేసిన టైంలో నేను రాయలసీమ ఇన్ఛార్జిగా ఉన్నాను అప్పుడు TV9కి. మొత్తం రాయలసీమ అంతా తిరిగినా నేను. అన్ని 5 జిల్లాలు తిరిగా నేను. 4 జిల్లాలు ప్లస్ నెల్లూరు కూడా 5 జిల్లాలు తిరిగినప్పుడు అన్ని జిల్లాల్లో నేను వెళ్ళినప్పుడు ఎక్కడ మీకు ఎవరు కొట్టేస్తారని కొంతమంది చంద్రబాబుకి అంటున్నారు, కొంతమంది రాజశేఖర రెడ్డి అంటారు. అదేందమ్మా చిరంజీవి వచ్చాడు, కానీ చిరంజీవి వచ్చాడా అసలు మొత్తం మా ఊరు నిండిపోయింది, రోడ్లన్నీ నిండిపోయి మేము రావడానికి 2-3 గంటలు పట్టిందయ్యా అన్నారు. మరి అట్లాంటి చిరంజీవికి ఎందుకు కొట్టారంటే చిరంజీవి పోటీ చేస్తున్నాడయా అని అడుగుతున్నారు. అంటే ఒక సామాన్యులకి సంబంధించి అది. కొన్ని చోట్ల చిరంజీవి ఏదో పోటీ చేస్తున్నాడంటే కానీ గుర్తు ఎందుకు కూడా తెలవదయా మాకు అని చెప్పిన వాళ్ళు. నిజంగా ఏం గుర్తయింది నాకు గుర్తులేదు, నాకు వచ్చిపోయాను నేను. ఆయన గుర్తుని సంబంధించి అప్పట్లో ఏది వాళ్ళ పార్టీ వాళ్ళకి కూడా అదే సమస్య అయింది. అంటే చిరంజీవి దాన్ని హైలైట్ చేసుకోవడం అన్నటువంటి, పార్టీ సింబల్ హైలైట్ చేసుకోవడంలో మిస్ అవ్వడం అనేది పెద్ద మైనస్ అయింది. ఇప్పుడు అట్లాగే ఇక్కడ సాధారణంగా గుర్తు అనేది ఖచ్చితంగా ఐడెంటిఫికేషన్ ఉంటుంది. అవును. ఇప్పుడు గాజు గ్లాస్ గుర్తు ఒక ఫ్రీ సింబల్ గా చాలా మంది ఆల్రెడీ ఇండిపెండెంట్లు కేటాయించేశారు, మేసాల గీత ఇలాంటి. అది ఖచ్చితంగా దెబ్బ అవుతుందా వీళ్ళకి? ఓట్ బ్యాంక్ చీలుస్తుందా, పట్టించుకోరా? అంటే పార్టీకి ఉన్న కెపాసిటీని బట్టి ఉంటుంది. జనసేనకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనుకోండి, అప్పుడు ఈ మిగతా చోట్ల గాజు గ్లాస్ గుర్తు ఉంటుంది, అంతే కదా. జనసేనకి ఆ స్థాయిలో ఉండుంటే జనసేన అన్ని సీట్లే తీసుకుంటుందా సహజంగా? ఇక్కడ కూడా ఎన్ని ఉన్నాయని 17-18 కదా అడిషనల్ గా ఉంది, అంత మించి ఏం లేదు కదా. దాని ప్రభావం ఇంకా కొత్తగా ఏముంటుంది? ఈ 17-18 చోట్ల ప్రభావం చూపెట్టాలి, అంతకు మించి పెద్ద లాసే ఉండదు దాంట్లో. అది తెలుగుదేశం పార్టీ నుంచి కూడా చాలా మంది రెబల్స్ బయటకు వచ్చారు, వాళ్ళకు కూడా ఇదే సింబల్ కేటాయిస్తున్నారు. టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి కానీ, జనసేన నుంచి వచ్చిన వాళ్ళకి కానీ ఓట్లు చీలుతాయా, లేదంటే ఎవరికి వెళ్ళినా వాళ్ళకే కదా అనే ఫీలింగ్ ఏమన్నా ఉందా? వీళ్ళు గాజు గ్లాస్ గుర్తుని హైలైట్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. గాజు గ్లాస్ గుర్తు కనుక బాగా హైలైట్ అయ్యింది, ఇప్పటికి జనంలోకి అయితే వెళ్ళింది, ఆ సినిమాల్లో డైలాగులే కావచ్చు ఇట్లాంటిది. ముందు పవన్ కళ్యాణ్కి ఓటు వేయాలని కూడా నెంబర్ 1, అప్పుడు గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేయాలని కూడా నెంబర్ 2, నెంబర్ 3 తన నియోజకవర్గంలో ఆ ఓటు ఉందా లేదా, అది ఆ కాన్సెప్ట్ లో చూసుకున్నప్పుడు. ఇప్పుడు వీళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా చోట్ల కూడా జనాలకు ఆ సింబల్ వెళ్ళడానికి సైకిలు, కమలము, గాజు గ్లాస్, ఈ 3 సింబల్స్ చూడండి, ఏది ఉంటే దానికి వేసేయండి అని చెప్తుంది. దేనికి వేసినా ఒకటే ఈ 3 ఎందుకంటే ఇది ఉన్న చోట అది ఉండదు, అది ఉన్న చోట ఇది ఉండదు. కాబట్టి ఈ 3 గుర్తులు ఏది కనబడితే ఓటేసేయండి అని చెప్తున్నారు, ఎందుకంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ లేదు కాబట్టి. ఇప్పుడు ఆ రూట్ లో వీళ్ళకి కొంత మైనస్. కాకపోతే ఈ గుర్తుల గోళ ఎవరి దగ్గర ఉంటది? బేసిక్ కొంచెం అన్ఎడ్యుకేటెడ్, లేదంటే అన్ఎడ్యుకేటెడ్ నుంచి జనసేనకు ఉన్న ఫాలోయింగ్ తక్కువ నాకు తెలిసి.
అవునా, అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకే ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఈ లేబర్ అంటే మాస్ ఓట్ బ్యాంక్ అన్ఎడ్యుకేటెడ్ అంటే ఇతని మాస్ ఓటర్ అంతా కూడా పిల్లకాయ యంగ్స్, స్టూడెంట్స్ ఆ బ్యాచ్ యూత్. యూత్ వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు మరి అంత చదువు రాని అజ్ఞానులు ఏం కాదు. కాకపోతే 10th క్లాసులు కంప్లీట్ చేయక ఏదైనా వేరే పనులు చేసుకుంటున్న వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉండొచ్చేమో కానీ మరీ చదువు ఏమి రాకుండా పొలం పనులు చేసుకుంటున్న వాళ్ళు, కూలి పనులు చేసుకుంటున్న వాళ్ళు, లేకపోతే ఏదైనా వృత్తులు చేసుకుంటున్న వాళ్ళు జనసేనకి తక్కువే ఉంటారు. పవన్ కళ్యాణ్ అభిమానించవచ్చు కానీ పార్టీగా జనసేనకి అంత పెద్ద ఇది ఉండదు ఆ సర్కిల్స్ లో. కాబట్టి వాళ్ళతో పెద్ద ప్రాబ్లం లేదు. ఇప్పుడు తనకి సంబంధించిన అభిమానులు ఉన్నటువంటి చోట ఆ పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అవును, అక్కడ క్లియర్ గానే ఉంటారు. అంటే వాళ్ళు పోటీ చేసే నియోజకవర్గాల్లో ప్రాబ్లం ఉండదు. 21 నియోజకవర్గాలు మినహాయిస్తే, లేదంటే ఆ 2 ఎంపీ అక్కడ కూడా ఈ గ్లాసు కనిపిస్తుంది, అక్కడ మిగిలిన ఇది కూడా కనిపిస్తాయి. ఎక్కడైతే అక్కడ బీజేపీ కమలం కానీ సైకిల్ కానీ, అప్పుడు కన్ఫ్యూజ్ అవరా? అప్పుడు ఓట్ బ్యాంక్ అటు వెళ్ళిపోదు, కనబడవు, రెండు ఏం కనబడవు. అక్కడ ఇండిపెండెంట్ కనుక ఇది కేటాయిస్తే అప్పుడు ఆ ఇండిపెండెంట్ ప్లేస్ లో గ్లాస్ కనిపిస్తుంది కదా, అది కనబడుతుంది, అక్కడ కనబడుతుంది. అదే అట్లాంటిది, అది ఎంత ఉంటారో అని అంటున్నా. అవి 18 చోట్లే కదా ఇవి మొత్తం కలిపితే. అవును, గాజు గ్లాస్ గుర్తు జనసేనకు కాకుండా అడిషనల్ గా ఇచ్చింది 18 చోట్ల. అవును, అదే ఆ 18 చోట్ల వరకు అది ఉంటది. అక్కడే వీళ్ళకి ఎంత ఉంది ఆదరణ అన్నది లెక్క. ఆ నియోజకవర్గాలు వీళ్ళ కెపాసిటీ ఎంత అని, జనసేన కెపాసిటీ ఎంత, అక్కడ కొంత కన్ఫ్యూజన్ ఉంటది. అక్కడ వీళ్ళకి పడేది ఎక్కువ ఓట్లయితే వీళ్ళకి ఆ సీట్లు ఇచ్చేవాళ్ళు కదా, వీళ్ళకి ఆ సీట్లు ఇవ్వలేదంటేనే సగం లేనట్టు కదా. ఫర్ ఎగ్జాంపుల్ 2 లక్షల ఓట్లు, అందులో 30-40 వేల ఓటర్లు రారు పోలింగ్ బూత్ కి, వచ్చే 1,60,000. ఇందులో ఇటు పక్కన వైసీపీకి ఒక 60,000 వేసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, 1,00,000. ఈ 1,00,000లో ఇప్పుడు కౌంట్ కదా, ఒక 50,000 మందికి అయితే తెలుసు గాజు గ్లాస్ గుర్త, కమలం గుర్త, ఇంకోటి అనేది. ఇంకొక 50,000 మందికి తెలియాలి. అందులో పవన్ కళ్యాణ్కి వేయాలని ఎంతమంది అనుకోవాలి? అదేలేండి, అదే పవన్ కళ్యాణ్ ఓటు బ్యాంకే కీలకం అక్కడ. దాంట్లో ఒకటేంటంటే నెక్ టు నెక్ సిచ్యుయేషన్ అయితే ఖచ్చితంగా ఆ ట్రబుల్ ఉంటుంది. అంటే నెక్ టు నెక్ సిచ్యుయేషన్ లో 5,000 లోపు ఓట్ల తేడాతో ఓడిపోయే పరిస్థితులు ఉంటే అది ఉంటది. కానీ ఇప్పుడున్న పరిస్థితి అది కాదు కదా. వాళ్ళు అంటున్నది ఏంటి, 160 సీట్లు గెలుచుకోబోతున్నామని చెప్తున్నారు. 160 సీట్లు అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది వేవ్. కిందసారి 150 సీట్లు ఒక వేవ్ అయితే ఇప్పుడు అంతకంటే పెద్ద వేవ్ మాకు అనుకూలంగా ఉందంటున్నారు. వేవ్ ఉన్నప్పుడు ఇంకా బాధే ఉంది అసలు. రెబల్స్ కూడా చాలా చోట్ల ఈసీ చెప్పింది గ్లాస్ గుర్తు కావాలని అడిగిన వాళ్ళకే మేము ఇచ్చాము అనేది. అంటే అందులో కూడా ప్రయారిటీ ఉంటుంది. అంటే ఎవరైనా మాకు ఇదే కావాలని అడిగితే మేము ఇస్తాము, లేదు అంటే కామన్గా ఏదో సింబల్ ఇస్తాము అనేది. రెబల్స్ కావాలనే ఆ సింబలే అడగడం ఏంటి దాని వెనక వ్యూహం? ఇప్పుడు 6 నెలల నుంచి ఒక నాటకం నడుస్తుంది మన కళ్ళెదురుగుండానే, మనకెవరికి తెలియకుండానే మనం కూడా అందులో పార్ట్ అయిపోయాం. మనకు కూడా తెలియకుండానే మనం కూడా చేసాం వీడియో. జనసేన ఒక లెటర్ పెట్టింది మీడియాలందరికీ, ప్రెస్ నోటు, ఏమని, ఎన్నికల సంఘం చెప్తుంది ఎప్పుడైనా నేను మీకు గుర్తిచ్చాను, అంతే కదా. అలా కాకుండా ఎన్నికల సంఘం నుంచి ఏ ప్రెస్ నోట్ రిలీజ్ రాలా, కానీ జనసేన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. మాతో మాట్లాడారు, మా లాయర్కి చెప్పారు, మాకే కామన్ సింబల్ ఇస్తున్నారు, ఇంకెవరికి లేదు అని పార్టీ తరపు నుంచి చెప్పారు. పార్టీ తరపున చెప్పారు, ఈసీ చెప్పలేదు. అదే చెప్పేది, పార్టీ చెప్పిందని ఒక కాగితం చూపెట్టారు. మనం అదంతా చదవము, వాడు చెప్పారు నాకేమో పోయి అనేది పార్టీ అఫీషియల్ నోట్ కదా. వాళ్ళు ఏమన్నారు, అందులో చదివితే నేను కామన్ సింబల్ అను, కామన్ సింబల్ అన్నప్పుడు ఎవరికైనా కదా అని మనం అప్పుడు డిబేట్ కూడా చేస్తే లేదు మాకు ఎక్స్క్లూజివ్ ఇచ్చారన్నారు. మరి కామన్ అన్నప్పుడు మళ్ళీ వీళ్ళు కోర్టు కిందకి వెళ్ళారు. కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టు ఏమంది, వీళ్ళకి ఆ కామన్ సింబల్ ఇవ్వండి అంది. అక్కడ చిన్న లాజిక్ లో ఫెయిల్ అయ్యారు వీళ్ళు. కామన్ సింబల్ వీళ్ళకి ఇవ్వండి అన్నప్పుడు తీర్పు ఇచ్చేసింది కదా, దానికి అనుగుణంగా ఎన్నికల సంఘం కూడా ఇచ్చేసింది వీళ్ళకి. వీళ్ళందరికీ కామన్ సింబల్ ఇవ్వమంది కానీ ఇంకెవరికి ఇవ్వద్దాం. అది వీళ్ళు సరిగ్గా అర్థం చేసుకుని ఉంటే కుదిరేది. మరి తెలుగుదేశంకి ఆ కాగితం చూపించలేదేమో, చంద్రబాబు గారికి టీంకి గనక చూపించి ఉంటే వాళ్ళు ముందుగానే పసిగట్టి దానికి రెమెడీ చూపించేవాళ్ళు, మళ్ళీ కోర్టుకి వేసేసి ఉండేవాళ్ళు. ఇవాళ కోర్టుకి వేసారు వాళ్ళు జనసేన వాళ్ళు, మళ్ళీ అసెంబ్లీ తీసేయమని. అది ఇప్పుడు కుదరదు, ఒకసారి కేటాయించేసాక మళ్ళీ, లేకపోతే మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ గందరగోళం అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు కుదరదు, ముందు చేసి ఉండాల్సింది. అంటే వీళ్ళ లాయర్ లేదంతా అయిపోయింది మనకి, ఇంకా ఎవరికి ఇవ్వరు అని చెప్పినట్టున్నారు. తర్వాత పత్రికల్లో ఏం రాసుకొచ్చారు, జనసేనకి అసెంబ్లీ ఇంకెవరికి ఇవ్వరన్నారు. అంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, అట్లాగా అన్నప్పుడు ఇప్పుడు సాధారణంగా మనం ఏంటంటే ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాం, మనకి ఏ పార్టీ తరపున లేవు, మనం ఇండిపెండెంట్ అనుకున్నప్పుడు 3 గుర్తులు చూస్ చేసుకోవాలి. మనం చూస్ చేసుకుంటే ఆ 3 ఏదో ఒకటి ఇస్తాం.
ఇలాగ చూజ్ చేసుకునేవాడు సాధారణంగా ఖచ్చితంగా రావాలని కోరుకునేది చూజ్ చేసుకుంటాడు కదా, మూడు కూడా. అక్కడ లేదు లేదు ఈ సింబల్ ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చేశారు గాజు గ్లాసు, కాబట్టి మనకివ్వరు అనేటువంటి ఫీలింగ్ వాళ్ళకి రావడం కోసం పత్రికల ద్వారా ఒక గేమ్ నడిపారు. చూస్తే నిన్న కూడా ఈనాడు జ్యోతిలో వచ్చినాయి. నిన్న కూడా జనసేన వాళ్ళు క్లెయిమ్ చేసినటువంటిది అదే. అంటే జనసేన వాళ్ళు చెప్పారంటూ ఈనాడు జ్యోతి రాసుకొచ్చింది కామన్ సింబల్ ఇది ఎవరికి ఇవ్వరని చెప్పేసి. అది సహజంగా మనం చూసినప్పుడు ఏమనుకుంటాం, ఓకే అయిపోయింది అనుకుంటాం. సీన్ కట్ చేస్తే అది ఎందుకు చేశారు ఈ ప్రచారం అంతా కూడా, వాళ్ళు అడగకుండా ఉండటానికి. అక్కడ ఎలక్షన్ ఏది స్క్రూటినీ అయిపోయాక సింబల్స్ కేటాయించేటప్పుడు ఇక ఇది లేదు అనుకున్నప్పుడు సార్ మాకు ఇది ఇచ్చేయండి అంటారు కదా అన్న ఉద్దేశంతో ఆ విధంగా వాళ్ళని సైకలాజికల్ గా ప్రిపేర్ చేయడానికి చేశారు. కానీ ఈ రెబల్ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పొలిటికల్ గా కాస్త ముదుర్లు కాబట్టి, వీళ్ళకి తెలుసు కాబట్టి, వాళ్ళు గాజు గ్లాస్ గుర్తు కామన్ సింబల్ అని గ్రహించారు కాబట్టి వాళ్ళు మీరు చూడండి నార్మల్ ఇండిపెండెంట్ ఎవరికి రాలా, రెబల్స్ కే వచ్చినాయి. అంటే వీళ్ళకి తెలుసు. సామాన్యమైనటువంటి ఎవరైతే నామినేషన్స్ వేసినటువంటి ఇండిపెండెంట్లు ఉన్నారో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు క్లెయిమ్ చేయాలి. పేపర్లో ఎట్టు వచ్చేసింది మనం ఎందుకు అనేసి. వీళ్ళకి తెలుసు కాబట్టి క్లెయిమ్ చేశారు, చేసిన వాళ్ళకి వచ్చేసింది. వీళ్ళకి తెలిసిన క్లెయిమ్ చేశారా? దీని వెనక ఏమన్నా బాబు గారి వ్యూహం ఉందా? బాబు గారి వ్యూహం ఎందుకు ఉంటది, జగన్ వ్యూహం ఉందని కదా వాళ్ళు చెప్పేది. వాళ్ళు చెప్పే జగన్ వ్యూహం ఉందని. దాంట్లో బాబు రెబల్స్ మరి వీళ్ళే కదా, వైసీపీ రెబల్ ఎవరో నాకు ఇది ఈ సింబల్ కావాలని అడగలేదు. వాళ్ళకి కూడా వచ్చినట్టుంది, అంటే ఎక్కువ వీళ్ళే టీడీపీ పెదకూరపాడు ఎమ్మెల్యే కొడుకు అట్లాగా వాళ్ళకి ఒక ఇద్దరికి వచ్చినాయి. అట్లాగా ఎవరైనా వాళ్ళకి వచ్చిందంటే ఓట్లు చేల్చడానికి అనుకోవాలి. వాళ్ళకి 2 వచ్చినాయి, వీళ్ళకి 16 మందికి వచ్చినాయి. అంటే వీళ్ళకి ఎక్కువ వచ్చినాయి. అంటే వీళ్ళ దాంట్లో అట్లా కాదు కదా. తెలుగుదేశం రెబలు అంటే ఏంటి, చంద్రబాబు మాట వినోడు కదా. అవును అవును. మరి ఇంకా అప్పుడు చంద్రబాబు ఎందుకు జడగొడతాడు? అంటే బాబు గారికి ఇటువంటి వాటిలో మంచి అనుభవం ఉంటది కదా. సొంత పార్టీ ఇప్పుడు ఆయన గెలిపించడానికి వర్మను కూడా వెనక్కి తప్పించి పిలిచి మాట్లాడారని వర్మే చెప్తాడు. మరి సింబల్ విషయంలో ఇంత ఇష్యూ అవుతుందని ముందే గ్రహించలేదా? ఏం జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు ఫస్ట్? అంత వీళ్ళ పార్టీకి సంబంధించిన పాయింట్స్ ఆయనకి చెప్పరు కదా చంద్రబాబుకి. వీళ్ళ లాయర్లు చెప్తారు వీళ్ళకి. జనసేన లాయర్లు ఏం చెప్పారు, మనకు కామన్ సింబల్ వచ్చిందని ఇంకెవ్వడికి లేదండి అని చెప్పి. ఆ రోజు నాకు బాగా గుర్తు, వాడు ప్రెస్ నోట్ వచ్చింది ఫోటోతో. ఈ కాగితాన్ని తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారి చేతికి ఇచ్చాడు లీగల్ సెల్ నాయకుడు ఎవరు, ఇచ్చి అదో ఫోటో తీశారు. ఇట్లాగా ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాలని పవన్ కళ్యాణ్ గారికి అందజేస్తున్న లీగల్ సెల్ చీఫ్ అని ఏదో. అంటే అర్థం ఏంటి, ఈ లీగల్ సెల్ చీఫ్ చెప్పాడు ఇట్లాగా మీకే ప్రాబ్లం లేదండి మనది అయిపోయింది ఇంకెవరికి ఇవ్వకూడదని రాసి ఇచ్చేసింది అనేసి ఎన్నికల సంఘం. అది ఆయన నమ్మాడు. ఆయనకి ఆ లీగల్ పరిభాష తెలియదు, లీగల్ ఆయనకి తెలిసి ఉండాలి. మరి ఆయన ఎందుకు చెప్పాడో అట్లాగా తెలియదు మనకి. ఆయన కనుక ఇట్లాగ ఇందులో తేడా ఉందండి అని చెప్పుంటే చంద్రబాబు నాయుడు అందులో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ లాయర్ ద్వారా ఏదైనా కథ నడిపించేవాడు. ఈయన వీళ్ళ లాయర్ ద్వారా చేయించుకున్నాడు. వీళ్ళ లాయర్ ఇట్లా జరిగిపోయిందని తప్పుదో పట్టించారా లేకపోతే సరిగ్గా చదవలేదా మనకు అర్థం కాలేదు. పోటీలో లేని చోట్ల ఈ సింబల్ కేటాయించారు కాబట్టి అక్కడ టీడీపీ ఓటు బ్యాంక్ గండిపడే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా టీడీపీకి కొన్ని చోట్ల బీజేపీకి కూడా వచ్చినాయి సింబల్. బీజేపీ రెబల్ అభ్యర్థులు అంటే బీజేపీ పోటీ చేస్తున్న చోట కూడా 2 చోట్ల. కాబట్టి ఇప్పుడు సీఎం రమేష్ నియోజకవర్గంలో అట్లా వచ్చినాయి. కాబట్టి అక్కడ కొంచెం ఖచ్చితంగా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓవరాల్ గా వీళ్ళు అనుకున్న లక్ష్యానికి ఇది పెద్ద గండేనా అంతలా చూడాల్సి అవసరం? 18 కాబట్టి గండి కాదు, ఆల్రెడీ 160 వస్తున్నాయి కదా. 160లో 18 పోతే ఏముంది, 132 వచ్చేయట్లేదు. ఇక ప్రాబ్లం అనుకోవాలా అంతే కదా. 132 వచ్చేస్తున్నా అంటే ఈ లెక్క కాదు, కానీ లేకపోతే ఇవే కీలకం అవుతుంది కదా రేపు. ఏ నెక్ టు నెక్ అయితే వాళ్ళు అట్లా అంటలేదు కదా. 1 సైడ్ విక్టరీ వస్తున్నప్పుడు పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఈ గాజు గ్లాస్ తో గలాట అయితే ఏం లేదు వాళ్ళ పార్టీలకి, ఏం లేదు. రేపు పొద్దున కోర్టుకి వెళ్తే ఏమన్నా మారుతుంది అంటారా? ఫైనల్ గా కోర్టు ఆదేశిస్తే ఈసీ 99.99% అవదు, అయ్యింది అంటే అద్భుతం సాధించినట్టే. అంటే కోర్టు కూడా ఈసీకి ఆదేశాలు ఇస్తుందా లేదంటే జస్ట్ సలహా ఇస్తుందా మార్చుకోండి అని? అయితే ఇప్పుడు ఈసీ రిజెక్ట్ చేయొచ్చు కూడా, అదే అంటున్నాను. ఇప్పుడు ఎందుకంటే ఈ టైంలో మేము చేయడానికి వీల్లేదు, స్క్రూటినీ కూడా అయిపోయింది కాబట్టి అది రిజెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అయితే చెయ్యరు, ఆదేశాలు ఇవ్వరు, వీళ్ళు కూడా సూచన చేస్తారు. సూచనను పరిగణలోకి తీసుకోకపోవచ్చు, అది వీళ్ళ ఇష్టం, ఈసీ ఇష్టం. రైట్, చూద్దాం. మొత్తానికి గాజు గ్లాస్ గలాటా అయితే సృష్టించింది. అది కూడా 16 అయినా లేదంటే 18 నియోజకవర్గాల్లోనైనా ఖచ్చితంగా ఓటు బ్యాంక్ గండి పడుతుందా లేదా అనేది ఇక్కడ కీలకం. అందుకే జనసేన
నాయకుల్లో జనసేన సైనికుల్లో కాస్తంత ఇది కలవరపరుస్తుంది అంశం. మరి దీనికి ఫైనల్గా ఏం జరుగుద్ది, లేదంటే ఇలాగే ఉంటే ఎంత ఓటు బ్యాంక్ నష్టపోతారు వేచి చూడాలి.